వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ది ప్యారడైజ్ నుంచి మనకు 2 పిక్స్ అయితే దింపడం అయితే జరిగింది. అది వచ్చేసి మనకైతే మొన్న దింపారనమాట. అండ్ టీమ్ అనౌన్స్మెంట్ కూడా మనకి చేసింది అండ్ ఈ పిక్ దింపినప్పుడు. అండ్ మెయిన్ ఎంటైర్గా ఈ 2 పిక్స్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే అండ్ ఈ మూవీ ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని మన అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న గ్లిప్స్ వచ్చినప్పుడే అందరూ అయితే మనకైతే ఎక్కువ అండ్ అంటే ఈ ట్రైలర్ ఈ గ్లిప్స్ని అయితే మనకి ఎక్కువ వైరల్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ వచ్చేసి ఆ గ్లిప్స్లో బాగా హైలైట్ అయింది ఏంటంటే మన చేతి మీద ఒక పేరు అయితే ఉంటుంది అండ్ ఆ పేరు అయితే బాగా వైరల్ అయింది. అండ్ మెయిన్ వచ్చేసి నాని గారిని ఒక డిఫరెంట్ లుక్లోని అండ్ ఈ స్టోరీని ఒక డిఫరెంట్గా చూపిస్తున్నారు జనాలకి అన్నట్టు మనకు అర్థమైపోయింది ఆ గ్లిప్స్ చూసినప్పుడే. అండ్ ఈ 2 ఫోటోల గురించి వచ్చేస్తే అండ్ ఫస్ట్ ఫోటో వచ్చేసి నాని గారు ఒక పిలకలు వేసుకొని వెనకాతలు మంచి మంచి గన్స్ ఇవన్నీ పెట్టుకొని ఒక ఫోటో దింపడం అయితే జరిగింది మనకి మార్నింగ్ 10 గంటలకి. అండ్ అది చూసిన తర్వాత ఓకే బాగుందిరా అనిపించింది. అంటే కొత్తగా ఉంది, ఒక డిఫరెంట్గానే అండ్ నాని గారి డ్రెస్ కూడా విచిత్రంగా ఉందన్నమాట చూసిన తర్వాత. ఇదే సినిమా ఏదో కొత్తగా తీస్తున్నారా అని ఇంకా బాగా అర్థమైపోయింది. ఇంకా అందరిలోని ఇంకా ఈ సినిమా గురించి ఇంకా ఫుల్గా ఆగుతున్నారు. అండ్ తర్వాత మనకి సాయంత్రం 5 గంటలకి ఇంకో పిక్ రిలీజ్ చేశారు. అండ్ కూర్చుంటారు మధ్యలోనే అండ్ చుట్టూరు జనాలు కత్తులు పట్టుకొని ఉంటారనమాట. అండ్ ఆ స్టైల్ కూడా ఎక్సలెంట్ తీశారు డైరెక్టర్ గారు. అండ్ డైరెక్టర్ గారు వచ్చేసి అండ్ ఈ మూవీకి మనకి శ్రీకాంత్ వడేలా గారు అనమాట. అండ్ మేము వచ్చేసి దసరా సినిమా తీశారు కదండి అతను అనమాట. దసరా సినిమా తీసింది అంటే చెప్పక్కర్లేదు, దసరా సినిమా ఒక మాస్ కంటెంట్లో ఉంటుంది మనకి. అండ్ నాని గారు ఎలివేషన్ సీన్స్ కానీ ఇవన్నీ ఇంకా చెప్పక్కర్లేదు. దసరా అంటే ఖచ్చితంగా నాని గారి స్వాగ్ అయితే గుర్తుకొచ్చేస్తుంది మీ అందరికీ. అండ్ ఈ మూవీలో దానికి మించి ఉంది భయ్య స్వాగ్, మామూలు లేదు. ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ మనకి ఇప్పుడే 25 మినిట్స్ అండ్ ముందున నాని గారు మేకింగ్ వీడియో దింపారనమాట. అండ్ ఈ ఫోటో మనకి దింపారు కదండి 5 గంటల ఫోటోది, ఆ కూర్చుని ఫోటో. అండ్ దాని అయితే ఒక చిన్న మేకింగ్ వీడియో అయితే దింపారు మనకి యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. అది చూసిన తర్వాత ఇంక సినిమా అయితే వేరే లెవెల్ పోయాయి. ఎందుకంటే చాలా కష్టపడ్డారు మేకింగ్లోని, మన అందరికి అర్థమైపోతుంది. అండ్ మేకింగ్లోనే డైరెక్టర్ గారు చిన్న చిన్నవి అంటే మనకు చెప్తూ ఉంటారు అనమాట 100 మధ్యలోని. అండ్ ఇలాంటి చిన్న చిన్న డైలాగ్స్ అయితే అంటే చెప్పారనమాట. ఆ డైలాగ్స్ విన్నప్పుడే రిట్లర్లో నాకు గూస్ బంప్స్ స్టఫ్ వచ్చింది. ఆ మెయిన్ వచ్చేసి ఒక సీన్ నానిగారు భుజం ఎలాగ అంటారో ట్రైలర్ మేకింగ్ వీడియోలోని, ఆ సీన్ కూడా చాలా బాగుంటుంది. ఆ సిగరెట్ వచ్చి స్మోకింగ్ సీన్స్ కానీ చాలా బాగా డెలివరీ చేశారు. నాని గారిని అయితే బాగా చూపించారు భయ్య ఇందులో. అండ్ ఈ మూవీలో నాని గారి పేరు వచ్చేసి జడాల అనమాట. అండ్ అదే రిలీజ్ చేశారు మొన్న మనకి జడాల అని కొత్తగా ఉంది కదండి పేరు, అందుకే అన్ని జడలు వేసుకుని ఉన్నారనమాట నాని గారు సినిమాలో. అండ్ సినిమాలో అయితే జడాల అని పెట్టుకున్నారు. అండ్ అనిరుద్ధ్ గారి బీజం అయితే ఎక్కడ డోకాలేదు, కొడిశారు గ్లిప్స్లో కానీ అండ్ మెయిన్ వచ్చేసి మేకింగ్ వీడియోలో కానీ అవన్నీ నీట్గా. అనిరుద్ధ్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఈ మూవీకి పెద్ద ప్లస్ అయితే తన అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇంక డైరెక్టర్ గురించి ఇంక చెప్పక్కర్లేదు, దసరా సినిమా ఎలాగుందో అది మీ ఊహలకు వదిలేస్తున్నాను. అండ్ ఎంటైర్గా అంటే ఇంకా ఎవరైతే చూడలేదో మేకింగ్ వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో ఉంది. అండ్ మనకి 25 మినిట్స్ ఎగో వచ్చింది, చూసేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్ పెట్టుకోండి.